మీరు బిడ్లే, కొడుకులే. ఎవరు తెలుసా? మీరు ఇంట్లో ఉండే కొడుకు ఒకటి ఒకడు ఇంట్లోనే ఉన్నాడు. వాడు వచ్చి నాయనా వీడు అంతా తీసుకుపోయి ఆ వ్యభిచారులకు పెట్టి అవి పెట్టి కాడ్లాడి వేసి ఆడి అన్నీ పోగొట్టుకొని వస్తే నువ్వు వానికి చెప్పులు ఇస్తీవి, గొర్రెని కోస్తీవి, బట్టలు ఇస్తీవి. నా ఇంట్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఒక్క గొర్రెన నాకు కోస్తీవే నాయన. తండ్రి హృదయమును ఎరుగని వాడు. హలో, తర్వాత తన ఇంట్లోనే తన పరిస్థితిని ఎరుగనివాడు, తన స్థితి తెలియదు వాడికి. మీరు చాలామంది అట్లే, మేము బిడ్లు, మేము కొడుకులు. ఇప్పుడు ఉంది కదా, మా నాయన సేన పంచలేని కోర్టుకు పోతాను లేరా, పోయేవాళ్ళు కోర్టుకు పోయేవాళ్ళు, కొడుకులు బిడ్డలు ఉండర్లేరా? మాట్లాడరు, ఉండర్లేరా? అమ్మని బతికున్నప్పుడే నాకు రాసి అనేవాళ్ళు లేరా? ఇది అదే కదా. ఈ ఇద్దరు కొడుకులు ఒకటి వచ్చేమంటాడు, నాయనా నువ్వు బతికున్నావు, చచ్చిపోతావు నాకు తెలియదు, కానీ నా ఆస్తి నాకు రాసి అన్నాడు. రాసేసినాడు, అంత తీసుకున్నాడు, పోయినాడు, అంత ఖర్చు పెట్టుకుని. వానికి ఇప్పుడు అర్థమైంది ఏం చేసా, మా నాయనకి పని వాళ్ళ ఇంట్లోనే బాగుండారు, సమృద్ధిగా ఉంది, వాళ్ళు మిగిలించుకున్నారు, వచ్చిన కూలీలో మిగిలించుకొని బాగా. చూడండి, చాలా మాట్లాడారు కదా, మా కూలి వచ్చినప్పుడు బాగుపడుతుంది సార్, ఇప్పుడు కాంట్రాక్టర్ అయితే అంత కాలే. ఏంటికి ఇప్పుడు కొవ్వు వచ్చింది, ఇప్పుడు కాంట్రాక్టర్ అయినాక. కూలినప్పుడు పొదుపు, కూలినప్పుడు ఏమి పొదుపు. ఈ పొదుపు ఎక్కువైన తర్వాత కాంట్రాక్టర్ ఈడొకటి ఆడొకటి ఇక దేవుడిని మరిచిరి. సింపుల్. డబ్బు ఎక్కువైనా ఏమైపోయా, దేవుడిని మరిచిరి. పని ఎక్కువైపోయా, ఆడ పని ఈడ పని అంతా లాస్ వచ్చినాయా వ్యాపారంలో. ఎందుకు లాస్ వచ్చా మాట్లాడరు. నేను చెప్పి బైబిల్ చెప్తుంది, మదమెక్కి కొవ్వెక్కి దేవుడిని ఇడిచిపెట్టి. వీళ్ళు అన్నదే, మేము ఇశ్రాయేలీయులు, ఇప్పుడు మాకు దేవునితో సంబంధం లేదు, ఇదిగో మమ్మల్ని ఐగుప్తు నుంచి పిలుచుకొచ్చింది ఈ దుడే. ఎవరు పిలుచుకోవాలంట? ఈ దుడే మమ్మల్ని పిలుచుకొచ్చి. అవునా, దుడు పిలుచుకొచ్చిందా? ఎవరు పిలుచుకొచ్చినారు? యేసు ప్రభువుని మర్చిపోయారు, యెహోవా దేవుడిని నిర్లక్ష్యం చేశారు. దేవుడు అప్పుడు కోపం వచ్చిందంట, భూమికి ఆజ్ఞాపించాడంట, ఏ భూమి నోరు తెరవన్నాడంట. తెరవగానే 1,00,000 మంది మూసేసినాడు. 1,00,000 మంది మూసేసినాడు దేవుడు. మేము ఇశ్రాయేలీయులు, మేము యూదులు, మేము గొప్ప వాళ్ళు. ఇప్పుడు రివర్స్, ఇప్పుడు మేము విశ్వాసులు, మేము ప్రార్థనాపరులు, పాటలు పాడతాం, ఏమైనా చేయగలని పాడతాం, నీవు లేక నేను లేనయ్యా అంటాం కదా. మా శ్రమలలో బహుశ్రమలలో కొత్త పాట పెదవులతోనే హృదయంలో అడగక చెప్పింది యెషయా గ్రంథంలో. వారు వింటారు, అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకాలు చేస్తారు. అయితే హృదయంలో విశ్వాసము లేకుండా, హృదయంలో కఠినులై. ఇప్పుడు ఫలాలు లేవు, అభివృద్ధి లేదు, విస్తరణ లేదు, దేవుడు ఆశించినది లేదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అనేకులను నాకు శిష్యులుగా చేయుడి. లేదు, శిష్యత్వం లేదు, ఆగిపోయింది. యేసుప్రభు అనుకోకున్న ఒకరోజు వస్తాడు, తలుపు వేసేస్తాడు, బయట తలుపు కొడతాడు. ప్రభువా తలుపు తీ ప్రభువా, నేను చర్చికి ఫ్యాన్లు ఇస్తుంది ప్రభువా, నేను లైట్లు వేస్తుంది ప్రభువా, క్రిస్మస్ చేస్తుంది ప్రభా, క్రిస్మస్కి స్టేషన్లు అందరికీ ప్యాకెట్లో బో పెడుతుంది ప్రభా, కరోనాలో అన్ని దాన ధర్మాలు చేసిన. అప్పుడంటే ప్రభు, రే నేను ఇచ్చినవి అవన్నీ, నువ్వు ఇచ్చేది ఏముంది, నాకు ఏమి తెచ్చావు చెప్పాడుతాడు ప్రభు. నా కొరకు నువ్వేం తెచ్చావు? యేసు ప్రభు అడిగేది అదే, నా కొరకు నువ్వేం తెచ్చావు? మనం ఎంతసేపు రెండుంటాం తెలుసా, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అంత లాభమే. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. నేను ఒకటే అంటాను, లాతిస్తారంటాను. యేసు ప్రభు దగ్గర అట్లా ఇప్పుడు, ప్రభువా నువ్వు మమ్మల్ని పైకి లేపితే
అంతే, ఆడిపోతాడు. మళ్ళీ ముందు చెప్పుడు, తర్వాత మళ్ళీ అన్ని ఇచ్చాక ప్రభా ఇన్ని ఇచ్చావా, ఇంకొకటి కూడా ఈ ప్రభా. అందుకే అన్నాడు, ఇంటికి ఇల్లు, పొలానికి పొలము, స్థలానికి స్థలము చేర్చుకుని వారులారా మీకు శ్రమ. ఎందుకు? ఏమీ లేనప్పుడు దేవుడు బహుగా ఆస్వాదించాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, బేతేలు చర్చి వాళ్ళకి 6 + 6 16 ఇండ్లు కాలిపోయినాయి. అప్పుడు బూడిది ఏమేం లేదు అసలు, మొత్తం ఇండ్లు కాలిపోయినాయి. కట్టుకునే బట్టలు కూడా లేవు, తినే ప్లేట్లు లేవు. అలాంటి వారిని దేవుడు ఆస్వాదించి గొప్పలు చేస్తే ఈరోజు చర్చికి రారు. వాళ్ళు ఫుల్ బిజీ, పని 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 దండికి దుడుస్తారు. ఎంత దుడుస్తారో అంత పెడతారు హాస్పిటల్కి పోయి. దేవుడే ఊరుకోడు, తనకు రావాల్సింది లాక్కుంటాడు. ఏడవ దగ్గర పెట్టి బొక్క పెట్టని లాక్కుంటాడు దేవుడు. నువ్వు ఈడు ఇవ్వకపోయినా ఏడిస్తాడు చేస్తాడు దేవుడు, తప్పకుండా చేస్తాడు దాన్ని. అందుకని పిల్లారా, ఆయన అంటున్నాడు, మీరు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకారాలు చూశారు, అనుభవించారు. అయితే అదే పెద్ద సమస్య. అయితే మీ హృదయం ఏమైందంట? కొవ్వు చేసుకొని వారి చెవులు, ఇప్పుడు వాక్యం లేదు, పాటలు లేవు, బంద్. అందుకని అమ్మా వినండి అమ్మా, లక్ష్మి వినమ్మా అంటే కొవ్వు ఎక్కింది చెవులు, ఆ పక్క వినాలి. ఈడ దేవుడు మాట్లాడితే లేదు కానీ పక్కన ఉండే అడుగుతుంది, ఏం చీర కట్టుకున్న స్థితి, బంగారు తగ్గింది. అరే నువ్వు కొంటావా పోయి? ఇప్పుడేమన్నా తగ్గితే, ఇప్పుడు బంగారు తగ్గింది అనుకో, నువ్వు పోయి కొంటావా? ఈడొచ్చి మళ్ళీ పాట పడదు, బంగారవా కేళలిల్ల ఐశ్వర్యవా కేళలిల్ హృదయవంది కే. నీ అయ్యా అబద్ధాలు పాట పాడతారు. పాడే పాట ఒకటి, లోపల నటన మళ్ళీ ఇంకొకటి. హృదయ నిజంగా యథార్థం చెప్పండి, ఎంతమంది హృదయపూర్వక 100కి 100% మీ హృదయాన్ని దేవుడికి చేతండి? 100కి 100%. మళ్ళీ ఏం పాట పాడేది? బంగారవా ಕೇಳಲಿಲ್ಲ ವೈಜವ ಕೇಳಲಿಲ್ಲ ಹೃದಯ ಬಂದೆ ಕೇಳಿದ್ರೆ ಕೊಡ್ತೀಯಾ? ಕೊಡಂಗಿಲ್ಲ. ನೀನು ಕೋತಿ, ನೀನು ಎಲ್ಲೈತೆ ನೀನು ಹೃದಯ? ಮಾವಿನ ಗಿಡದಾಗೈತೆ. ಮುಸಳೆ ಮಾಮ ನೀನು ಮೊದಲೇ ಹೇಳಿದ್ರೆ ನಾನು ಹೃದಯ ಇಟ್ಕೊಂಡ್ಬರ್ತಿದ್ನಲ್ಲ. ಆ ಮುಸಳೆ ಮಾಮ ಮೋಸಗಾರ, ಅವನಿಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಪಾಪ. ಅವನಿಗೂ ಹೃದಯ ಐತಿಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವನೇನಂದನ, ಹೌದಾ ಹಂಗಾದ್ರೆ ವಾಪಸ್ ಹೋಗೋಣ ಬಂದು. ಪಾಪ ವಾಪಸ್ ಹೋಗಿ ಆ ಗಿಡದ ಮೇಲೆ ಹೋದ್ಮೇಲೆ ಹೇಳ್ತಾರಲ್ಲೇ, ಮುಚ್ಚ ಮುದುಕ, ನಿನ್ನ ಹೃದಯ ನಿನ್ನಾಗೆ, ನನ್ನ ಹೃದಯ నన్నొಳగిರ್ತೈತಿ. కొంతమంది హృదయం ఆడపెడతారంట, మామిడికి చెట్ల పెట్టొచ్చింటారంట. అవునా? ఏడది మీ హృదయం? ఏడపెట్టినారు మీ హృదయం? మీ హృదయం ఏడపెట్టినారు? ఉందా? లేదు, మీలో తిరుగుతూ ఉంటుంది. బంగారు అంగడికి, బట్టల అంగడికి, ఈ అంగడికి, ఆ అంగడికి. కొన్నిసార్లు బీరువాలు ఏమైనా డబ్బులుంటే దేహం ఇటు ఉంటుంది, ఇంటికి బిగిం వేసినానా లేదా? ఇంటికి బిగిం వేసి బీరువాకి బిగిం వేసినానా లేదా? బీరువా బిగిం తెచ్చినానా లేదా? ఏమే ఎందుకు పోవట్లేదంటే, నువ్వు ఎందుకు ఫలించట్లేదంటే, నువ్వు దేవుని నుండి దూరం అయిపోయావు. నువ్వు చర్చకు వస్తున్నావు, ఏమంటావు, ప్రభల్లో పాలు పొందుతున్నావు, పాటల్లో పాలు పొందుతున్నావు, ఆరాధన అన్నిటిలో బాగున్నావు, కానీ నీ హృదయం ఎక్కడో దేవునికి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు, కానీ వారి హృదయము బహుదూరముగా ఉంది. ఈ దూరంగా ఉంది కాబట్టి హృదయము ఈ దేహానికి ఆరోగ్యం కలగట్లేదు, ఈ దేహానికి మంచి ఏమంటారు బలము కలగట్లేదు, దేహంలో అనారోగ్యం పోవట్లేదు. కారణం ఏం తెలుసా? దేవుడు కాదు, నువ్వే. మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. తర్వాత అయిపోయింది. మత్తయి సువార్త ఇప్పుడే ఏ చెట్టు ఇది? ఏ చెట్టు ఇది? ఏర్పరచబడిన చెట్టు. అంజూరపు చెట్టు పగల పెడదాం. ఇప్పుడు ఏర్పరచబడిన చెట్టు. నువ్వెవరు? నువ్వు గట్టి చెప్పాలి, చెప్పండి. నేను ఏర్పరచబడిన చెట్టుని, నా వ్రేళ్లకు
గొడ్డలి ఉన్నది. ఇప్పుడు చెప్పు, నువ్వేం చేయాలా? గొడ్డలు తప్పించుకోవాలా, ఫలించాలా? మాట్లాడాలి. ఫలించాలంటే ఏం చేయాలా? నీటి ఊరన నాటబడాలి. నీరంటే ఏమి? వాక్యం. వాక్యం ఎక్కడుంటుంది? చర్చిలో, సంఘంలో, సేవలో. నీ ఇంట్లో బైబిల్ ఉంటే ప్రతిరోజు చదవాలి. ఈ ధర్మశాస్త్రమునందు రాయబడిన సంగతులను చదువువాడును, గైకొనువాడును, వాటి ప్రకారము నడుచుకునేవాడు ధన్యుడు. తర్వాత అంటాడు, ఈ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుచు హలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి ఊరన నాటబడిన వాడై ఆకువాడక ఫలమిచ్చే చెట్ట, ఎండిపోయే చెట్ట? గట్టి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెట్టు ఎవరు? ఇప్పుడు ఈ చెట్టు ఎవరు? ఇప్పుడు నేనా, మేమా? మేము అనుకుంటే మోసపోతావు. నేను. నువ్వు ఫలిస్తే రాళ్ళేస్తారు, భయపడద్దు. నువ్వు ఫలిస్తే రాళ్ళేస్తారు. రాళ్ళు ఎన్ని పడతాయో ఇంకా ఎక్కువ ఫలాలు ఇస్తావు నువ్వు. నీకు రాయి పడలేదనుకో, నువ్వు గొడ్రాలే. ఈ లోకంలో రివర్స్, గొడ్డలకి రాళ్ళు వేస్తారు. ఇది కనలేదు, ఇది గొడ్డుది, ఇది గొడ్డుది. ఈడ రివర్స్. ఇడ నువ్వు ఎంత కంటావో అంత నీ మీద రాళ్ళు వేస్తారు. ఎందుకు? నువ్వు ఇంకా బలం పొందుకుంటావు అని, నువ్వు ఇంకా అభివృద్ధి చెందుతావు అని. నువ్వు ఒకవేళ ఫలించలేదనుకో, ఏముంది అక్కడ? గొడ్డలి ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది గనుక. మనం చూడండి, ఫలాలు ఉంటాయంట కొన్ని చెట్లలో. అది మంచి ఫలాలు కాదవి. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్ని గుండంలో వేయబడును. యోహాను సువార్త 10వ అధ్యాయం ముగిచేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం. నేను ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎవరో ఫలించాలి? మనం యేసులో ఫలించాలి. యేసులో మనం అభివృద్ధి చెందాలి. అందుకంటే నాలో ఫలింపని ప్రతి తీగను నేను ఎప్పుడు చెప్తాను, మనం స్టార్టింగ్లో బారూక్ చర్చిలో మనం స్టార్టింగ్లో సేవ చేసేటప్పుడు చాలామందికి మన మీద అసూయ తెలుసా మీకు? దాన్ని చాలామంది ఉండ్రి. కాలుగడ్డలోకి చేర్చు, కాకతోటలోకి చేర్చు, ప్లాట్ అపార్ట్మెంట్లోకి చేర్చు, సంగనగర్లోకి చేర్చు, అజినాబ్ నగర్లోకి చేర్చు, అన్నీ ఆడన్నా మీ చర్చలు అంటారు కదా. మాకు ఒక్కటి కూడా లేదు కదా. అది ఇప్పుడు ఏమైపోయింది సార్? మనకి గర్వం వచ్చింది, ఆగిపోయినా మనం ఫలించట్లేదు. ఇప్పుడు ఉన్నవే కరిగిపోతున్నాయి. కారణమేమి? చెట్లు గొడ్డువైపోతూ ఉన్నాయి. భారం లేదు. పాట పాడది, భారము యేసయ్యా. భారం అయిపోయింది. ఇప్పుడు అందరికి భారం అయిపోయింది. ఇప్పుడు సువార్త చెప్పి, అప్పుడైతే ఈ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంతమంది ట్రాక్స్ పోయి ఇంటికి పోయి ట్రాక్స్ ఇచ్చి వస్తుండ్రే. ఇప్పుడు ఆగిపోయినారు, పెద్దోళ్ళు అయిపోయినారు. సువార్త అయిపోయింది, పెద్దోళ్ళు అయిపోయినారు, పని అయిపోయా. పెద్దోళ్ళు అయిపోయినారు, సువార్త అయిపోయా. ఇప్పుడంతా ఫ్యాషన్. చెట్లు పచ్చగున్నాయి, ఫలాలు లేవు. చెట్లు లేవట్లే, చెట్లు బాగున్నాయి, పచ్చగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. ఇంకో పాట పాడతాను నేను, అందాలను చూచి. ఇప్పుడు అంతా మైమరిచిపోయే అందాలు, సోకులు. ఇప్పుడు అంత సోకు, చర్చ్ అంటేనే సోకు. చర్చిల్లో ఉన్నంత సోకు ప్రపంచంలో ఎక్కడ కనపడదు. నేను రాసిస్తాను కావాలంటే. యేసుప్రభుని నమ్ముకున్నాక భలే మార్పు వస్తుంది. ఫస్ట్ ఇది మారుతుంది, పోనెటలు వస్తుంది, ఈడ మారుతుంది, ఇంక అన్ని మార్పులే. డ్రెస్సులు కూడా మారిపోతాయి. ఏమంటే మా యేసుప్రభుని నమ్ముకొని మారామే. యేసుప్రభుని నమ్ముకొని భాష ఏముంది, మారామే. ఇంక మగవాళ్ళు కూడా చూడాలా, టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు, యేసుప్రభుని మారామే.
ఆయమ్మ మారమ్మే, ఈ అప్ప మారెప్ప. మారమ్మ మారెప్ప. ఆయప్పలేదు చెప్పండి చెప్పండి. ఆయమ్మ మారమ్మ, ఈ అప్ప మారెప్ప. చర్చికి వచ్చారే. మారు మనస్సుకు కలిగిన ఫలాలు ఇవి లేవనుకో, ఆయన పట్టుకున్నాడు. ఏమిటిది? గొడ్డలి నరుకుతాడు. మీకే కాదు, నాకు కూడా. మీకంటే ఎక్కువ నాకు. బైబిల్ ఉందన్నమాట. మీలో అనేకులు బోధకులు కాకుడు అయినడలా రెండంతలు. మీకు ఒకటి ఇస్తే నన్ను రేపు రెండు అడుగుతాడు దేవుడు. ఇంతమందిని ఇచ్చాను కదా, వీళ్ళు ఫలించలేదు కదా, వీళ్ళకి ఎరువేయలేదా, వీళ్ళకి నీళ్లు పెట్టలేదా, వీళ్ళకి ఏమంటారు మందు కొట్టలేదా, ప్రభా అన్నీ కొట్టినాను ప్రభా ఫలించలేదంటే అప్పుడు దేవుడు నువ్వు పక్కలో ఉండి నేను చూసుకుంటాను లేండి. నేను కొట్టకపోతే రేపు నాకు కొడతాడు దేవుడు అన్నీ. ఏమంటారు అవి మందులు. మీరు చాలామంది అనుకుంటారేమో పాస్టర్ పని చాలా కష్టం పని ఇది. ఒకటి కుంటి గొర్రె ఉంటుంది, ఒక గూని గొర్రె ఉంటుంది, ఒక గొర్రె కంటది, ఒక గొర్రె కన్నదు, అన్నిటి చూసుకుని యాకోబు భలే. నిజంగా ఈ గొర్రెల కాపర్లకి భలే ఓపిక ఉంటుందప్పా. మనం అంటాం కానీ వాడు చూడు గొర్రెలు కాసేవాడికి దండి గొర్రెలవే, దండిగావే. దానికన్నా దండిగా శ్రమ ఉంటుంది వాడికి. ఒకటి కుంటుతుంది, ఒకటి నడుస్తుంది, ఒకటి నీళ్ళలో పడుతుంది, ఒకటి ఆడ గడ్డి తీయడం, ఒక దానికి బేదలు అయ్యిండలేదు, వానికి బేదలు కావాలని మళ్ళీ దానికి మందు పెట్టాలి. ఒకదానికి బేదలు అవుతూ ఉంటాయి, మందులు పెట్టాలా. బేదలు కాకపోతే మందులు పెట్టాలా. తెలుసా మీకు? పాస్టర్ పని ఈజీ కాదు. చాలామంది ఏడుస్తారు పాస్టర్ చూసి. మా పాస్టర్ బాగా అవుతారని, మా పాస్టర్ బాగా. మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు పాడైపోతే మేము పాడైపోతాం అనుకుంటారు. మేము పాడవము. మీరు ఎట్లున్నా మేము ఎట్లున్నా దేవుడు మమ్మల్ని పిలిచినవాడు నా మాట ఒకటే, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను చూసుకునేవాడు ఆయనే, నన్ను పోషించేవాడు ఆయనే. నా పని నేను చక్కగా చేస్తే నేను మాట చెప్పనా. అదే నేను మీకు ఆడ ఏమంటుంది లూకా సువార్త 10 నేను మీకు సంగతి చెప్పి ముగించేశాను. వాడేమో తెలుసా, మా తండ్రి ఇంట్లో పనివారే బాగుంటే మరి కొడుకులు ఎట్లా. ఇప్పుడు చెప్పండి, నేను కొడుకుని, వేరే పని వాళ్ళే బాగుంటే నేను ఎట్లుంటాను? మాట్లాడరు. కొడుకు బాగుండాలని కోరుతాడా చెడిపో. ఇప్పుడు చెప్పండి, మనం యేసుప్రభుకి ఎవరు? మనం కొడుకులు అవునా కదా, బిడ్డలు కొడుకులు. ఇప్పుడు మనం అభివృద్ధి అవుతే ఆయన సంతోషపడతాడా, బయటలో అభివృద్ధి పడి సంతోషపడతాడా? మనం అభివృద్ధి అవ్వమని తండ్రి కష్టపడితే మనం అభివృద్ధి అయితే లేదు. వాడు బాగుపడా, వాడు బాగుపడా, వాడు బాగుపడా. వాడు బాగుపడితే నీ తండ్రికి సంతోషం కాదు, నువ్వు బాగుపడితే నీ కొడుకు సంతోషం. నీ బిడ్డలు బాగుపడితే నువ్వు సంతోషంగా ఉంటావు. అవునా కదా? చెప్పండి. వాడు ఏమన్నాడు, నా తండ్రి ఇంట్లో పనివారికి సమృద్ధిగా ఉంది. మరి పనులకే సమృద్ధిగా ఉంటే కొడుకులకి ఇంకెంత సమృద్ధిగా ఉండాలా? అయితే ఒకటి ఇంట్లోనే ఉన్నాడు, వానికి సమృద్ధి అర్థం కాలే, తండ్రి హృదయం అర్థం కాలే, వానికి ఏం అర్థం కాదు. ఎందుకంటే వాడెవడు? మారు మనస్సు లేని, మార్పు లేని మూర్ఖ కుమారుడు. వాడు కొడుకే ఇంట్లోనే ఉన్నాడు, వాడికి మారు మనసు లేదు, ఫలాలు లేవు. అది చర్చికి వస్తాడు, పోతాడు, పాటలు పాడతాడు, అన్నీ చేస్తాడు, కానీ దేవుని శక్తిని ఎరుగక. ప్రతి కళ్ళు మూసుకుందాం, ఇది కళ్ళు మూయబడాలి. ఒకసారి నిన్ను పరీక్షించుకో. నువ్వు ఫలిస్తున్నావా, ఫలింపని గొడ్రాలుగా ఉన్నావా? ఫలించే చెట్టుగా ఉన్నావా, ఫలింపని చెట్టుగా ఉన్నావా? పిల్లల్ని కనే గొర్రెగా ఉన్నావా, లేక గొడ్రాలు గొర్రెగా ఉన్నావా? ఎలాగున్నావు నువ్వు పరీక్షించుకో. నువ్వు దేవుడి ఇంట్లోనే ఉన్నావు, అందంగా ఉన్నావు, ఒలివ చెట్టు వలె, అంజురపు చెట్టు వలె ఉన్నావు. అది ఫలించకపోతే గొడ్డలి వేరున ఉంచబడింది. మహాపరిశుద్ధ సర్వశక్తిమంతుడా స్తోత్రం. నీ ఉదయం నుండి ప్రభా ఈరోజు మాట్లాడుతున్నావు. మారు మనసు పొందాలి, పొందిన ఫలము కనపడాలి, పశ్చాత్తాపమని వాడానికి స్తోత్రం. వినిన ప్రతి వారు తను వినట్టు ఉండకపోయిన ప్రభా, ఈ గడియలో ఇప్పుడే ప్రభాల మనస్సు తిప్పివేసి రాను దినములో ఫలించే కొమ్ముగా, ఫలించే చెట్టుగా మీరు వెతికినప్పుడు కనపడాలి. వాళ్ళ పిల్లలు ఫలించాలి. స్వార్థం చెప్పి నోరు తెరవబడింది, ఆసక్తి భారాన్ని కూడా పుట్టించండి. వాక్యం చెప్పిన దాసుని అభిషేకించమని ఇంతవరకు నడిపించిన వాడా సమస్తమైన ఘనత నీకే యేసును విడిచున్నాం తండ్రి. ఆమేన్.